హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నామండి. ఈ ఐకానిక్ టవర్ల దగ్గర పనులు ఏ విధంగా జరుగుతున్నాయి, అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి ఇంట్రెస్టింగ్ విషయాల్ని ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందామండి. ఇక మనం లేట్ చేయకుండా ఆ వివరాలను ఇంట్లో చూద్దామండి. మొత్తం 5 ఐకానిక్ టవర్ల గురించి అయితే పూర్తిగా సమాచారం ఇస్తాను. ఇక మనం వివరాలు చూద్దామండి. ఇప్పుడు మనం 1-2 ఐకానిక్ టవర్ల దగ్గర అయితే ఉన్నాం. ఈ 1-2 ఐకానిక్ టవర్లని ఎస్పీ కంపెనీ, షార్పోజీ పల్లాంజీ కంపెనీ వారైతే నిర్మాణం చేస్తున్నారు. వాటికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు నేను చూపిస్తాను. అంతకంటే ముందు మీకు చాలా వివరంగా తెలియజేయవలసినటువంటి అంశం ఏంటంటే, ఈ 5 ఐకానిక్ టవర్స్లలో చాలా ముఖ్యమైనటువంటి వర్క్ ఏంటి అంటే డయాగ్రిడ్ల నిర్మాణం. ఈ డయాగ్రిడ్ల నిర్మాణం అనేది ఐకానిక్ టవర్లలో చాలా ప్రధానమైనది. ఎందుకంటే ఈ డయాగ్రిడ్ల పైనే ఫ్లోర్స్ కానీ, లేదంటే బయటికి కనిపించే ఎలివేటెడ్ గ్లాస్ వర్కులు కానీ, ఇవన్నీ కూడా ఈ డయాగ్రిడ్స్ పైనే వస్తాయండి. మనం చూస్తున్నటువంటి ఈ సెంటర్లో హైట్గా ఉంది చూసారా, సిమెంట్ కాంక్రీట్ వర్క్ అండి. ఇది ఎంత హైట్ లేచినప్పటికీ కూడా దాంతోపాటు ప్యారలల్గా డయాగ్రిడ్లు కూడా అదే హైట్లో పైకి లేస్తూ ఉంటే ఐకానిక్ టవర్లకి ఒక స్ట్రక్చర్ అనేది వస్తుందండి. అయితే ఈ వీడియోలో మనం ఇంత ప్రాధాన్యత కలిగినటువంటి డయాగ్రిడ్లు ఏ ఐకానిక్ టవర్ దగ్గర ఏ విధంగా పని జరుగుతుంది అనేది చూద్దాం. ఇప్పుడు మనం చూస్తున్నది 1వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గర ఉన్నటువంటి పరిస్థితి చూసారా. ఈ 1వ నెంబర్ ఐకానిక్ టవర్కి ఫస్ట్ ఫ్లోర్ పూర్తి అవ్వాలంటే మొత్తం 16 డయాగ్రిడ్లు అయితే అవసరం అవుతాయండి. ఈ 16 డయాగ్రిడ్లలో మొత్తం చూడొచ్చు వర్క్ జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఒక్క డయాగ్రిడ్ మాత్రం పూర్తిగా వర్క్ అయిపోయింది. మిగిలినటువంటి 15 డయాగ్రిడ్లు అయితే నిర్మాణం జరుగుతూ ఉంది చూసారా. ఈ విధంగా జరుగుతుంది. ఇంకా 2వ నెంబర్ ఐకానిక్ టవర్ దగ్గరికి కనుక మనం వచ్చినట్లయితే, ఈ 2వ నెంబర్ ఐకానిక్ టవర్ కూడా ఫస్ట్ ఫ్లోర్ పూర్తి అవ్వాలంటే 16 డయాగ్రిడ్లు అయితే అవసరమవుతాయి. వీటికి సంబంధించినటువంటి వర్క్ ఏంటంటే 5 డయాగ్రిడ్లు పూర్తిగా నిర్మాణం చేసేసారు. మిగిలిన 10 డయాగ్రిడ్లు అయితే నిర్మాణం జరుగుతూ ఉంది ఫస్ట్ ఫ్లోర్ పూర్తి అవ్వాలంటే. ఈ ఫస్ట్ ఫ్లోర్ పూర్తయిన తరువాతే ఒక వరుసలో మొత్తం 16 డయాగ్రిడ్లు నిర్మాణం పూర్తయిన తర్వాతే దానిపైన స్లాబ్ వేసి ఒక ఫ్లోర్ని అయితే కంప్లీట్ చేస్తారండి. ఈ విధంగా అయితే 1-2 ఐకానిక్ టవర్ల దగ్గర మనం చూడవచ్చు. ఇదిగోండి డయాగ్రిడ్లు పూర్తి అవ్వడం అంటే ఇక్కడ మనం చూసామా, ఇదిగోండి ఇది డయాగ్రిడ్ తెల్లగా కనిపిస్తుంది కదా. ఈ షేప్లో కనుక డయాగ్రిడ్ని సిద్ధం చేసినట్టయితే డయాగ్రిడ్ ఒకటి పూర్తిగా పూర్తయిపోయినట్టు అర్థం. ఒక డయాగ్రిడ్ మీకు నేను మరలా చూపిస్తాను. ఇదిగోండి ఈ డయాగ్రిడ్ చూస్తున్నాం కదా. ఈ విధంగా కనుక నిర్మాణం జరిగితే డయాగ్రిడ్ వర్క్ అనేది పూర్తిగా పూర్తయిందని అర్థం. ఈ 2వ ఐకానిక్ టవర్ దగ్గర 5 డయాగ్రిడ్లు పూర్తయ్యాయి. అంతేకాకుండా ఈ 1-2 ఐకానిక్ టవర్ల దగ్గర మొత్తం 4 టవర్ క్రేన్లు అయితే పనిచేస్తూ ఉన్నాయండి. పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయండి. మీకు అనిపించవచ్చు ఏంటి కార్మికులు వర్కర్స్ కనిపించట్లేదని. అయితే మ్యాక్సిమం మనం వీడియో తీసుకునే సమయానికి అది లంచ్ టైం అవుతుందండి. అందువలన కార్మికులందరూ లంచ్ భోజనానికి వెళ్తున్నారు కాబట్టి మనకి పెద్దగా కనిపించరు. ఇదిగోండి డయాగ్రిడ్, ఇది పూర్తిగా పూర్తయిపోయినటువంటి డయాగ్రిడ్ని మనం చూడవచ్చు. ఇక్కడ ఈ విధంగా పూర్తిగా పూర్తయిపోయిన డయాగ్రిడ్ మనకు కనిపిస్తుంది. మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసం ఇంత వివరంగా చెప్తున్నానండి. ఇదిగోండి ఇటువైపున 2 డయాగ్రిడ్లు పూర్తయ్యాయి చూసారా, ఇక్కడ ఒకటి. ఈ విధంగా అయితే డయాగ్రిడ్ల నిర్మాణం జరుగుతుంది. మొత్తానికైతే అండి 1-2 ఐకానిక్ టవర్ల దగ్గర ఉన్నటువంటి స్ట్రక్చర్ పద్ధతి అంటే నిర్మాణ పద్ధతి, 3, 4, 5 ఐకానిక్ టవర్ల దగ్గర ఉన్నటువంటి నిర్మాణ పద్ధతి కాస్త డిఫరెన్స్గా ఉంటుంది. ఎందుకంటే మీరే చూడవచ్చు నిర్మాణం స్ట్రక్చరు ఐకానిక్ టవర్లో అన్నీ ఒకటే అయినప్పటికీ కూడా ఒక్కొక్క కాంట్రాక్ట్ సంస్థ ఒక్కొక్క విధంగా నిర్మాణం చేస్తుంది. ఇక ఇప్పుడు మనం 3, 4 ఐకానిక్ టవర్ల దగ్గరికి వెళ్దామండి. 3, 4 ఐకానిక్ టవర్లని L&T కంపెనీ నిర్మాణం చేస్తుంది. వెళ్ళి చూద్దాం పదండి. ఇప్పుడు మనం 3, 4, 5 ఐకానిక్ టవర్లని చూస్తూ ఉన్నామండి. చూడొచ్చు ఈ టవర్ క్రేన్స్ కానీ ఇవన్నీ కూడా క్లియర్గా మనం చూడొచ్చు. ఇక్కడ కూడా పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయండి. ఇది 4వ ఐకానిక్ టవరు, ఇది 3వ ఐకానిక్ టవరు. మనకి ప్రధానంగా ఈ ఐకానిక్ టవర్లలో బాగా హైట్గా కనిపించే నిర్మాణం ఏంటంటే ఇదిగో ఈ 3వ ఐకానిక్ టవర్ దగ్గర కొద్దిగా హైట్గా కనిపిస్తుంది. కానీ మనం ఏది చూసినా కానీ
డయాగ్రిడ్ల నిర్మాణమే ప్రధానమైనది. దాన్ని బేస్ చేసుకునే ఈ ఏ ఐకానిక్ టవర్ దగ్గర వర్క్ స్పీడ్గా జరుగుతుంది అనేది మనం నిర్ణయించుకోవాలి. అందువలన ఈ 3వ ఐకానిక్ టవర్ దగ్గర ఈ డయాగ్రిడ్లు ఏ విధంగా నిర్మాణం చేస్తున్నారంటే, మొత్తం 16 డయాగ్రిడ్లు ఒక ఫ్లోర్ పూర్తవ్వాలంటే అవసరమవుతాయి. 16 డయాగ్రిడ్లలో ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం 5 డయాగ్రిడ్లు కంప్లీట్గా వర్క్ పూర్తి చేసుకున్నాయండి. ఇక మిగిలిన 11 డయాగ్రిడ్లు నిర్మాణం జరగవలసి ఉంది. మిగిలిన 11 డయాగ్రిడ్ల వర్క్ కూడా చకచక జరుగుతుందని మనమైతే క్లియర్గా చెప్పుకోవచ్చండి. చూసారా, పెద్ద పెద్ద క్రేన్లు ఇవన్నీ కూడా రావడం జరిగింది. ఇక తరువాత 4వ ఐకానిక్ టవర్ దగ్గర పరిస్థితిని కనుక మనం చూసినట్లయితే, ఇదిగోండి ఈ 4వ ఐకానిక్ టవర్ దగ్గర పరిస్థితి డయాగ్రిడ్ల వర్క్ గురించి కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ కూడా 16 డయాగ్రిడ్లు ఒక ఫ్లోర్ పూర్తి అవ్వాలంటే 16 డయాగ్రిడ్లు కావాలి. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎన్ని డయాగ్రిడ్లు పూర్తిగా వర్క్ జరిగాయి అని కనుక మనం చూసినట్లయితే, ఒక్కటి కూడా పూర్తిగా పూర్తి అవ్వలేదండి. మొత్తం ఇదిగో ఈ విధంగా నిర్మాణ పనులు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ పరిస్థితి మనం క్లియర్గా చూడొచ్చు. కానీ ఈ 4వ ఐకానిక్ టవర్ దగ్గర కూడా పనులు చకచకానే జరుగుతున్నాయని మనం చెప్పుకోవాలి. 16 డయాగ్రిడ్లకు సంబంధించి వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఈ క్రేన్లు కానీ ఇవన్నీ చూడొచ్చు. ఒక్కొక్క ఐకానిక్ టవర్ దగ్గర సరాసరిన 2 టవర్ క్రేన్స్ అయితే ఉన్నాయండి. క్రేన్లు ఏ విధమైన క్రేన్లు అయినా కానీ 2 క్రేన్లు అయితే ఉన్నాయి. ఇక తర్వాత 5వ ఐకానిక్ టవర్ దగ్గర పరిస్థితిని మనం చూద్దాం. ఇప్పుడు మనం 5వ ఐకానిక్ టవర్ని చూస్తూ ఉన్నాం. ఇక్కడ పరిస్థితులు అయితే ఈ విధంగా ఉన్నాయండి. ఈ 5వ ఐకానిక్ టవర్ని ఎన్సిసి కంపెనీ వారైతే నిర్మాణం చేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా మనం చూసినట్లయితే, ఈ 5వ ఐకానిక్ టవర్కి మొత్తం ఒక ఫ్లోర్ పూర్తి అవ్వాలంటే 14 డయాగ్రిడ్లు అయితే అవసరం అవుతాయండి. ఇది మనం చెప్పుకోవచ్చు 1, 2, 3, 4 ఈ 4 ఐకానిక్ టవర్లకి ఒక్కొక్క ఫ్లోర్ పూర్తి అవ్వాలంటే 16 డయాగ్రిడ్లు కావాలి. కానీ ఈ 5వ ఐకానిక్ టవర్కి ఒక ఫ్లోర్ పూర్తి అవ్వాలంటే 14 డయాగ్రిడ్లు సరిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎన్ని డయాగ్రిడ్ల నిర్మాణం పూర్తయింది అంటే, 8 డయాగ్రిడ్లు పూర్తిగా నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. ఇక మిగిలిన 6 డయాగ్రిడ్లు నిర్మాణం అయితే జరుగుతూ ఉందండి. ఇక మనం చూసినట్లయితే నిర్మాణం అయితే ఈ విధంగా జరుగుతుంది. పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. కార్మికులు వీళ్ళందరినీ కూడా చూడొచ్చు. ఈ వీడియోలో మనం 5 ఐకానిక్ టవర్ల దగ్గర ఏ ఐకానిక్ టవర్ దగ్గర ఈ డయాగ్రిడ్ల వర్క్ చాలా వేగంగా జరుగుతుందంటే, 5వ ఐకానిక్ టవర్ దగ్గర పనులు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి. తరువాత 2, 3 ఐకానిక్ టవర్ల దగ్గర కూడా ఒక్కొక్క ఐకానిక్ టవర్ దగ్గర 5 డయాగ్రిడ్ల నిర్మాణం అయితే పూర్తయిపోయింది. తర్వాత 1వ ఐకానిక్ టవర్ దగ్గర ఒక డయాగ్రిడ్ నిర్మాణం పూర్తిగా పూర్తయిపోయింది. 4వ ఐకానిక్ టవర్ దగ్గర ఒకటి కూడా పూర్తి అవ్వలేదండి. ఇదండి ఈ వీడియోలో మీ అందరికీ వివరంగా తెలియజేస్తున్నటువంటి అంశం. ఈ వీడియోలో ఏ ఐకానిక్ టవర్ దగ్గర వర్క్ స్పీడ్గా జరుగుతుందో మీ అందరికీ కూడా అర్థమైపోయి ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేను మీకు అందజేస్తూ ఉంటాను, తెలియజేస్తూ ఉంటానండి. ఈ డయాగ్రిడ్ల వర్క్ అనేది, ఈ ఫ్లోర్ వర్క్ అనేది ప్రతి వారంలో మీకు నేను అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. అందరికీ నమస్కారం. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.